తెలుసుకునే కొద్దీ మనకి విశ్వాసం పెరిగిద్ది. విశ్వాసం పెరిగింది అంటే శరణాగతం అవటం ఈజీ అవుతుందనమాట. అందుకని మనం జాగ్రత్తగా గురువు గురించి మనము గురుతత్వం గురించి తెలుసుకుందామమ్మా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అంటే ఇక్కడ మాయచే కప్పబడిన అజ్ఞానమనడి తెరను తన ఉపదేశముచే శిష్యునికి నూతన జీవిత సృష్టిని కలుగజేయును కనుక గురువే బ్రహ్మము అంటారు. నిజానికి మళ్ళీ పుట్టినట్టమ్మ. మన ఉపదేశం తీసుకున్న రోజే మనం పుట్టినరోజుగా చెప్పొచ్చు అనమాట. ఆ రోజు నుంచే మనం అంటే గురువు యొక్క శిష్యుడిగా అంటే కూతురు కొడుకు ఎవరైనా ఒక్కటే అన్నమాట. ఆయన గురుపుత్రులుగా మనం తయారవటానికి మొదటి మెట్టు పడినట్టు అనమాట. అంటే మన అజ్ఞానం అనే పొర మనకు అడ్డుగా ఉంది, అందుకే తెరదీయాలి అంటుంటారనమాట. ఈ గురువు యొక్క ఉపదేశముతో శిష్యుని యొక్క నూతన జీవితాన్ని సృష్టి అంటే మన సాధన మొదలు పెట్టడానికి ఆయన అవకాశాన్ని ఇస్తారనమాట. కనుక గురువే బ్రహ్మము అంటే ఆయనే మనల్ని సృష్టించారు కాబట్టి ఆయనే బ్రహ్మమని మనం అర్థం చేసుకోవాలన్నమాట. తన సాధ్య సాధనలను తెలియచేయచ్చు, యమ నియమాది అష్టాంగ యోగములను అభ్యసింపచేయచ్చు, శిష్యుని సహస్రారం నుండి అమృతమును స్రవింపచేసి దానిని గ్రోవింపచేయును కనుక పోషకకర్తగా గురువే విష్ణువు. గురువే అన్ని అనుకుంటాం, తల్లి తండ్రి దైవం, అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా గురువే అన్నమాట. ఎందుచేతన అంటే ఏది సాధ్యము ఏది అసాధ్యము అన్నది ఆయన ఆధారంలో వెళ్ళి ముక్తిని పొందున్నారు కాబట్టి అవన్నీ ముందుగానే మనకి తెలియజేసి వాటిని మనకి గైడెన్స్ ఇస్తుంటారు అనమాట. మనం చేత ఏం చేయిస్తారు, అష్టాంగ యోగం అంటే యమ నియమాల నుంచి అష్టాంగ యోగాలన్నీ కూడా మన చేత సాధనగా చేయిస్తుంటారు అనమాట. జీవిత చివరం ఎంత జ్ఞాని అయినా కూడా యమ నియమాలను అనేది చివరి వరకు, శరీరం ఉన్నంత వరకు మనము పాటించాల్సిందే అనమాట. అభ్యసింపచేయు శిష్యుని సహస్రారం నుంచి అమృతమును శ్రవింపచేయను. మన హృదయ స్థానం ఎక్కడ, అక్కడ సహస్రారంలో నిలిచి ఉండటం అనమాట. అక్కడి నుంచి అమృతం శవశ్రుతిగా చెప్తారనమాట. దాన్ని మన చేత అంటే ఆనందాన్ని మనం ఆస్వాదింప చేస్తారు కాబట్టి గ్రోలింప చేయని కనుక అతనే పోషకకర్త విష్ణువుగా మనము గురువునే నమ్ముకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఒకసారి గురువు సరెండెన్స్ లోకి వెళ్ళిపోయామండి, ఉపదేశం తీసుకున్నాము అంటే ఇప్పుడు దాకా మనం ఏంటంటే మాంసపిండంగా ఉన్నోళ్ళం మంత్రపిండం అయ్యాం అనమాట. తెలియని పవర్ మనకి ఆయన అందిస్తూ ఉంటారనమాట. ఆయన సరౌండింగ్స్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అన్ని ఆయనేనండి. ఈ శారీరక సంబంధాలు ఎన్ని ఉన్నా కూడా పిల్లలైనా భర్త అయినా ఎవరైనా బంధువులైనా స్నేహితులైనా అన్ని ఆయనలోనే చూసుకోగలగాలన్నమాట. అప్పుడే మనం తరిస్తాం అనమాట. తాను తరించినందున శిష్యుని తరింపచేసి తన యందు అనగా మోక్ష సామ్రాజ్యమునందు లయింప చేసుకున్నాను కనుక గురువే మహేశ్వరుడు. అయితే ఆయన తరించారు కదండి, ఇంకెందుకు మన గురించి ఎంత కష్టపడుతున్నారు, శారీరకంగా ఏంటి మానసికంగా ఏంటి, మరి ఇంత నిరంతరం మనం ఏదో ఒకసారి వెళ్ళటానికి ఆలోచిస్తాము, నిరంతరం ఆయన మూవ్ అవుతానే ఉన్నారు, చెప్తానే ఉన్నారు. ఎందుకు, ఆయన ఆల్రెడీ ముక్తి పొందారుగా, మన గురించి ఎందుకు అంటే అందరినీ లోక కళ్యాణం కోసం ఆయన పాటుపడుతూ ఉంటారనమాట. అందుచేత ఎంత సాధ్యమైతే చెప్పటం ఆయన ధర్మం అంట. ఏ మాత్రం అవకాశం ఉన్నా శిష్యుడు అనుకూలంగా ఉన్నా వాళ్ళు తరింపు చేస్తుంటారనమాట. అందులోని గొప్పతనం ఆయనకే తెలుసు కాబట్టి ఆయన తరించి ఉన్నారు కాబట్టి మనను కూడా తరింప చేస్తాడు. ఆయనలో కలిపేసుకుంటారు. అంటే ఎందుకు కలిపేసుకుంటారు అంటే ఉన్నది ఒకటే బ్రహ్మము, ఆయన తరించారు కాబట్టి ఆ బ్రహ్మమే ఆయన. ఇప్పుడు మనం తెలుసుకుంటే మనం కూడా ఉన్నది ఒకటే బ్రహ్మ అంటే ఆయనకి మనకి భేదం లేదని. శరీరాలుగా వేరుగా ఉండొచ్చు కానీ మనం అసలు స్వస్థితి అనేది బ్రహ్మమే కాబట్టి ఆయనకి మనకి భేదం ఉండదని చెప్పుకుంటాం అనమాట. అట్లా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా గురువే. అందుకనే ఇక్కడ మనకి గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఈ అన్నిటిని దాటుకున్న తర్వాత ఏంటి, మనకి పరబ్రహ్మ నిర్ణయం జరిగింది, అది కూడా ఆయనే. తస్మై శ్రీ గురువే నమః. అటువంటి గురువుకి నమస్కరిస్తున్నాము. అటువంటి గురువే ప్రత్యక్ష పరబ్రహ్మము. మన కళ్ళకు కనిపిస్తున్నారండి, కనిపించని పరబ్రహ్మ ఏదో మనకి తెలియదు. ఇప్పుడు మన కళ్ళెదురుగా మనకి అచలం వరకు ఉన్న గురువు మన దగ్గర ఉన్నారు. మనకి కళ్ళకు కనిపించే గురువే ఆ పరబ్రహ్మం. ఎక్కడో మనం ఎత్తుకోవాల్సిన అవసరం లేదనమాట. మనకేంటి అంటే
పూర్తి విశ్వాసం ఉండాలి, పూర్తి శరణాగతి ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఆయనే మనల్ని దాటించేస్తారనమాట. అటువంటి మన గురువులకు మనకు ఒక్కళ్ళు కాదండి, ముగ్గురు గురువులు ఉన్నారు. సాష్టాంగ ప్రణామములు, వాళ్ళకి మనం పాదాభివందనాలు చేయటం అనమాట. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానానాంజన శలాకయ చక్షుర్మిళితయేన తస్మై శ్రీ గురువే నమః. మనకి అజ్ఞానం అనే చీకటిలో ఉన్న గుడ్డివానికి జ్ఞానమనడి కాటుక పుల్ల చేత నేత్రములను ఎవరి వలన తెరిపింపబడను అట్టి సద్గురువునకు సాష్టాంగ ప్రణామములు. మనం ఎలా ఉన్నామంటే అజ్ఞానం అనే చీకటిలో ఉన్నాము అంటే కళ్ళు మూసుకుపోయి ఉన్నామని అర్థం అనమాట. అంటే మనకి కాటుక ఎందుకు పెడతారంటే కళ్ళు బాగా విచ్చుకొని పనిచేయటానికి పెడతారు. అటువంటి కాటుక పుల్ల చేత మనకి ఎట్లా కాటుకను పెట్టి కళ్ళను వికసింపజేస్తారో గురువు కూడా మన జ్ఞానాన్ని వికసింపజేస్తారనమాట. కాబట్టి అట్టి సద్గురువునకు మన సాష్టాంగ ప్రణామములు. నేనే సర్వమగుచున్నాను, నాయందే సర్వము కల్పించబడుచున్నది. ఏ గురువు యొక్క అనుగ్రహం వలన ఈ ప్రకారముగా పరమాత్మ స్వరూపమును తెలుసుకొనుచున్నాను, అట్టి సద్గురువు యొక్క పాద పద్మములకు ఎల్లప్పుడూ నమస్కరించుచున్నాను. మనకేం తెలుస్తుంది చివరికి? అంతటా ఉన్నది నేనే అని తెలుస్తుంది. ఇప్పుడేంటి, మనం పరిమితంగా ఉన్నాము. ఆ పరిమితిని ఆవరణ అని చెప్తాం అనమాట. ఎప్పుడైతే మన సాధనతో మనం తెలుసుకోగలుగుతామో అంతటా మనల్ని మనం దర్శించగలుగుతాం అనమాట. అప్పుడు నా యందే సర్వము కల్పించదంటే నా నుంచే వచ్చిందంటే ఆ పరమాత్మకి నాకు భేదం లేదనమాట. పరమాత్మ నుంచే సృష్టి వచ్చింది, పరమాత్మే పోషిస్తున్నాడు, పరమాత్మే మళ్ళీ తనందే లయింప చేసుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఎప్పుడైతే మనం పరమాత్మని తెలుసుకుంటామో ఇదంతా కూడా మన యందే ఉన్నట్టు మనకి తెలియబడుతూ ఉంటది అనమాట. కాబట్టి ఈ పరమాత్మ స్వరూపంను తెలుసుకొనుచున్నచో అట్టి సద్గురువు యొక్క పాదం ఎవరి వలన తెలుసుకుంటున్నాం? కేవలము సద్గురువు వలన మనం తెలుసుకోగలుగుతున్నాము. అటువంటి సద్గురువునికి పాదాభివందనాలు. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్థం, వందనం మోక్ష సాధనం. సాధునాం దర్శనం, సాధువుల్ని దర్శించినంతనే పుణ్యం కలిగిద్దండి. మనకి పుణ్యం కావాలి అంటే పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు, ఎన్నో ప్రవచనాలు చెప్పడానికి వస్తుంటారు, వాళ్ళని దర్శనం చేసుకోవటం వల్ల ఏమైతే మనకి పుణ్యం, పుణ్యం వల్లనే కదండి మనం మళ్ళీ ఈ రోజు సద్గురువుని మనము ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాము, మోక్షానికి సిద్ధమవుతున్నాము. స్పర్శనం పాపనాశనం, ఆయన ఆశీర్వదించారు అంటే ఇప్పుడు మనకు ఉపదేశం ఇచ్చేటప్పుడు ఆయన స్పర్శనం కలిగిద్ది అంటే మన పాపాలన్నీ కూడా ఎన్నో జన్మల పాపాలన్నీ రద్దయిపోతాయండి. సంభాషణ కోటి తీర్థం, ఆయనతో మాట్లాడటమే కొన్ని కోట్ల తీర్థాలు సేవించినట్టు అనమాట. కొన్ని కోట్ల నదులలో పుణ్యక్షేత్రాలలో తీర్థం సేవించినంత పుణ్యం ఫలం అనమాట. వందనం మోక్ష సాధన, కనీసం ఆయనకి మనం నమస్కరించినా కూడా మోక్షానికి అర్హత పొందుతాం అనమాట. మోక్షానికి ఆయన మనకి దారి వేస్తారనమాట. ఇంతటి మహద్భాగ్యం కలిగిద్దండి పెద్దలంటే. అటువంటి సద్గురువులు మనకి మనం మనం ఆ భార్య ఆశ్రయంలో ఉన్నాం అనమాట. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి, ఎంత శ్రద్ధగా సాధన చేయాలి. శ్రద్ధే ముఖ్యమండి. సహనము శ్రద్ధ ఉంటే ఆటోమేటిక్గా ఈ జన్మే ఆఖరి జన్మ అవుతుందన్నమాట. అట్లాగే మనకి ఆది శంకరాచార్యుల వారు వివేక చూడమని అందు చెప్పబడిన విధముగా సకల ప్రాణులలో మనుష్య జన్మ కలుగుట, అందు పురుషత్వము, బ్రాహ్మణత్వము, అందు వైదిక మార్గమునందు ప్రవృత్తి కలుగుట, ఆ ప్రవృత్తిలో విద్వద్వము అంటే పాండిత్యము, అట్టి విద్వద్వంలో నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానము కలుగుట, చిట్ట చివరకు నిష్కామ బుద్ధితో భక్తి శ్రద్ధలు కలిగి 100 కోట్ల జన్మలలో చేయబడిన పుణ్యకర్మల చేతనే మోక్షము కలుగునని తెలపడమైంది. శంకరాచార్యుల వారు ఎవరండి? మన ఆది గురువు. ఆయన ఆయన చెప్పిన ప్రకారం వివేక చూడమణిలో ఆయన వివరించిన, ఆయన ఎన్నో గ్రంథాలు రాశారు మన కోసం. తక్కువ వయసు అయినా కూడా ఎంతో ప్రయత్నం చేశారనమాట. మోక్షం దాకా వచ్చి సాధనలు ఆగిపోయే వాళ్ళకి, చివరి దాకా వచ్చి ఆగిపోయే వాళ్ళకి ఎన్నో అపరోక్షానుభూతులు ఎన్నో మనకి ఆయన సూచనలు ఇచ్చారు. ఆయన వివేక చూడమణిలో ఏం రాశారు అంటే సకల ప్రాణుల్లో అంటే మనకి 84 లక్షల జీవరాశులుగా మనం చెప్పుకుంటాం. చివరికి వచ్చేటప్పటికి మానవ జన్మ, చైతన్య పరిణామం అనేది మానవ జన్మతో పూర్తయిద్దని మనం చెప్పుకుంటాం అనమాట. అదే ఆఖరి జన్మ, అక్కడే మోక్షం పొందడానికి మనకు అవకాశం ఉందన్నమాట. ఆ మనుష్య జన్మ కలగటమే మనకి మనకి చాలా గొప్ప విషయంగా చెప్తున్నారనమాట. అందు పురుషత్వము, పురుషత్వం అంటే మనకి ప్రయత్నించి సాధనతో ప్రయత్నించి పొందగలిగే వాడిని పురుషత్వం అంటామండి. బ్రాహ్మణత్వము అంటే మనకి బ్రాహ్మలు అంటే మనకి చాలా
మనం నమస్కరిస్తాం ఎవరు కనపడినా కూడా. అంటే బ్రహ్మముతో చరించేవాడు బ్రాహ్మణుడు అనమాట. వాళ్ళకి వాక్ సిద్ధి ఉంటుంది, వాక్ శుద్ధి ఉంటుంది. వాళ్ళు ప్రయత్నిస్తే మనకన్నా ముందుగా వెళ్తారనమాట. అంతటి గొప్పటి లక్షణము. ఇక్కడ ఏంటి అంటే మనం ఇక్కడ సాధన పరంగా మనం ఏం చెప్పుకోవాలంటే బ్రహ్మంతో చరించేవాడే బ్రాహ్మణత్వం అంటాము. వైదిక మార్గమునందు ప్రవృత్తి కలుగుతా సదాచార సంపన్నులై ఉండటం అన్నమాట. ఆ ప్రవృత్తిలో పాండిత్యము, ఆ పాండిత్యం దేనికి పనికి రావాలట? ఊరికే చెప్పడానికి పనికి రాకూడదనమాట. నిత్యానిత్య వస్తువు ఏది నిత్యమైనది, ఏది అనిత్యమైనది అని తెలుసుకోగలిగిన వివేకం ఉన్నవాడుగా ఉండటం అన్నమాట. చిట్ట చివరకు నిష్కామ బుద్ధితో భక్తి శ్రద్ధలు కలిగి ఏ కోరిక లేని భక్తి ఉండాలండి. మనం ఇప్పుడు ఏం చేస్తాం? ఏదో అమ్మాయి పెళ్ళి అవ్వాలనో, చదువులో ఫస్ట్ రావాలనో, లేతే ఏదో ఒక మన కోరిక ఉంటూనే ఉంటదనమాట. ఇంక ఇది అది అని ఉండదు. ప్రతి జనదానికి దేవుడికి మొరపెట్టేసుకుంటూ ఉంటాం అనమాట. అలా 100,00,00,000 జన్మలలో అంటే మనం సదాచారము పాటిస్తూ మనం అనేక జన్మలుగా మనము పాటించి, పాటించి పుణ్యకార్యాలు చేసి భక్తిలో బాగా ఎదిగినప్పుడు, అలా చేయగా, చేయగా కలిగిన పుణ్యమంతా 100,00,00,000 జన్మల్లో కలిగిన పుణ్యఫలం వల్లనే ఈరోజు మనకి మోక్షం కలగటానికి అర్హత వచ్చిందనమాట. అటువంటి జన్మను మనం వృధా చేసుకోకూడదు కదా! మనకి తెలీదు. సంచితం నుంచి పిడికెడు ప్రారంధం గీస్తారు. నెక్స్ట్ అంతకు పూర్వ జన్మలో మనకి అజ్ఞానం చేత ఏమో తెలుసో తెలియకో పాపపు కర్మలు అయన్నీ చేసుంటాం కదా! ఏ జన్మొస్తదో మనకి తెలీదు గదా! సంచితంలో ఏ ఎప్పుడు జన్మయొస్తాయో మనకి తెలీదు. కాబట్టి ఈ జన్మ మనకు అనుకూలంగా వచ్చింది. మనం సత్సంగంలో కూర్చోగలుగుతున్నాం, గురువుని దర్శిస్తున్నాం, గురువుతో మాట్లాడగలుగుతున్నాం, సాధన చేస్తున్నామంటేనే చాలా గొప్ప విషయం అన్నమాట. మరి అటువంటి జన్మని మనము వృధా చేసుకోకూడదు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. పుణ్యము చేతనే మోక్షము కలుగునని తెలపటమైంది. సాక్షాత్తు శంకరాచార్యుల వారే తెలిపారనమాట. సకల ప్రాణులలో సకల ప్రాణులలో మనుష్య జన్మ కలుగుట అందు పురుషత్వము, బ్రాహ్మణత్వము అందు వైదిక మార్గమునందు ప్రవృత్తి కలుగుట, ఆ ప్రవృత్తిలో పాండిత్యము అట్టి విద్వద్వంలో నిత్యానిత్య వస్తు వివేకము జ్ఞానము కలుగుట, చిట్ట చివరకు నిష్కామ బుద్ధితో భక్తి శ్రద్ధలు కలిగి 100,00,00,000 జన్మలలో చేయబడిన పుణ్యకర్మల చేతనే మోక్షము కలుగునని తెలుపటమైనది. అంతటి భాగ్యమైన ఈ జన్మని వృధా చేసుకోకూడదు. ఆ విషయాన్ని మనం గ్రహించాలన్నమాట. దేవతలచే కూడా వాంఛింపదగిన దుర్లభమగు మనుష్య జన్మమును ఈశ్వరుడు ప్రత్యేకత గల ఒక ప్రణాళికాబద్ధంగా పెరుగుదలకు, వికాసమునకు, అభివృద్ధి చెందుటకు వీలుగా కావలసిన ఏర్పాటు చేసి బ్రహ్మాండ రచన గావించాడు. అటువంటి మనకి మానవ జన్మని దేవతలు కూడా కోరుకుంటారు. వాళ్ళు మోక్షం పొందాలి అంటే మానవ జన్మ ఎత్తి మోక్షం పొందాల్సిందే అన్నమాట. మా మనుష్య జన్మ అనేదే దుర్లభం అన్నమాట. చెప్పారు గదా! 100,00,00,000 పుణ్యము చేతనే మనకి ప్రాప్తిస్తది అని. ఈశ్వరుడు ఏం చేశాడు మనకి ఒక ప్రణాళికాబద్ధంగా ఒక మనిషి జన్మ వచ్చేటప్పటికి మన అవయవాలు గాని, మన ఆలోచన విధానమైన సూక్ష్మ శరీరం గాని అన్నీ కూడా మనకి మోక్షానికి అనుకూలంగా అసైన్ చేసి ఇచ్చాడండి. మనం దాన్నేం చేస్తున్నాం అంటే బాహ్య ప్రపంచంలో ఆనందాన్ని కోసం పరుగులు తీస్తూ వాటిని ఉపయోగిస్తున్నాం. ఆ తెలివితేటలని, ఆ వివేకాన్ని అక్కడ మనం ఉపయోగిస్తున్నాం అన్నమాట. ఒక ప్రణాళికాబద్ధంగా పెరుగుదలకు శరీరం చూడండి ఒక క్రమ పద్ధతిలో పెరుగుతది. వికాసానికి అంతే కదా! ఏజ్ నుంచి వికాసం పొందుతూ ఉంటాం. అభివృద్ధి చెందుటకు వీలుగా కావలసిన ఏర్పాటు చేసి బ్రహ్మాండ రచన కావించబడినది. మానుష దేహమునందు ఒక ప్రత్యేక లక్షణమైన భావనారూపమైన శక్తివంతమైన ఆలోచనాత్మకమైన సూక్ష్మ శరీరము. మన సూక్ష్మ శరీరం ఎలా ఉంటదండి? ప్రత్యేకంగా భావనతో ఉంటది. ఆ భావనే గదండీ ఇప్పుడు మనం మార్చుకోవాల్సింది. మన సాధనంతా కూడా మన భావన ద్వారానే మార్చుకోగలగాలనమాట. శక్తివంతమైన అంటే భావన బలం ఎంత గట్టిదండి. ఒక సత్సంకల్పం చేసినప్పుడు అది అందుకే ఎప్పుడు కూడా పాజిటివ్‌గానే ఉండమని జెప్తారు. అది మన నుంచి ప్రపంచంలోకి పంపించబడిద్దనమాట. అట్లా అంతటి శక్తివంతమైన భావన అన్నమాట. అంతటి శక్తితోనే లేకనే ఈ సృష్టి ఉన్నట్టు ఊహించుకుంటున్నాం. లేకనే ఈ దేహం ఉన్నట్లు ఊహించుకుంటున్నాం. మళ్ళీ అందులో ఎన్నో కలపోసేసుకుంటున్నాం అన్నమాట. ఆలోచనాత్మకమైన ఏదైనా అంతే గదండీ ఆలోచిస్తానే. ఇప్పుడు గురుబోధ వింటాము, శాస్త్రం చదువుతాము. మనం ఒక ఆలోచన చేసే కదా అది మంచి, చెడు దీన్ని పాటించొచ్చు, లేదు అన్నది. అట్లా మనకి భావనారూపమైన, శక్తివంతమైన, ఆలోచనాత్మకమైన సూక్ష్మ శరీరం ఉంది మనలో.
అట్టి భావనలు క్రియారూపం వహించి ఫలసిద్ధి పొందటానికి లేదా అనుభవించుటకు వీలుగా కరచరణాది అవయములతో కూడిన భౌతిక శరీరము లేక స్థూల శరీరము కలబోసి మానవ దేహం ఏర్పడింది. ఏదైతే ఆలోచన చేస్తామో అది క్రియారూపం రావాలంటే స్థూలం ఉండాల్సిందే. మరి ఆ స్థూలం కూడా ఎంత వీలుగా చూడండి, చేతులు కాళ్ళు వేటికై అవయవాలు చూడండి ఎంత స్పష్టంగా. ఏ జీవి సాధించలేనిది ఏదైనా సాధించగల శక్తి మానవుడికే ఉంది. అటువంటి అవయవాల్ని మనకి ప్రసాదించడం జరిగింది. ఎంత వాల్యుబులో చూడండి. అట్లా భౌతిక శరీరం మనకి మానవ దేహం, ఈ సూక్ష్మము ఈ స్థూలము కలిపి మానవ దేహంగా మనకి ఏర్పడింది. ఇట్లా మరి దీన్ని మనం ఈ సూక్ష్మంలో మార్చుకోవటమే. మనం సూక్ష్మ శరీరం గురించి అంత ముందు క్లాసులో తెలుసుకున్నాం. కేవలము మన భావనలో మార్చుకోవటం ద్వారానే మనము మోక్షాన్ని పొందగలుగుతాం అన్నమాట. అందుచేతనే దుర్లభం మానుష దేహం. ఇటువంటి సూక్ష్మ స్థూల దేహాలు కలగటం అనేది చాలా దుర్లభమైన విషయము. ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ దేహం మనకి కలిగింది అని శృతి యందు చెప్పబడినది. మానవ దేహమునందు గల ప్రత్యేకతలతో సృష్టికి ప్రతి సృష్టి చేయగలుగుతున్నారు. అంతే కదండి. ఇప్పుడు బేబీస్ ని మనకి టెస్ట్ ట్యూబ్ బేబీస్ కానీ ఎన్నో రకాల రోబోస్ కానీ ఇవన్నీ తెలివితేటలతోనే సృష్టికే ప్రతి సృష్టి. విశ్వామిత్రుడు ఉన్నాడండి, సృష్టికే ప్రతి సృష్టి చేశాడు. అంతటి శక్తి మానవుడికి ఉందన్నమాట. బాహ్యంగానే కాక అంతరంగంగా తన స్వస్వరూప జ్ఞానమును పొందుటకు ఎంతో కృషి సల్పిన వారలు అనుభవించిన సత్యములు వేదములుగా ప్రసిద్ధి చెందినవి. అయితే ఈ బాహ్య ప్రపంచంలోనే కాకుండా ఆంతరికంగా ఏంటి, నేను ఎందుకు వచ్చాను, ఎవరో ఒకానొకళ్ళకి కలగటంతో తపస్సు ప్రారంభించారనమాట. అప్పుడు వేల సంవత్సరాలు తపస్సు చేశారండి. అంత ఏజ్ మనకు ఉండదు అనుకోండి. ఇప్పుడు అన్ని మనకి అన్ని విస్తరిలో వడ్డించినట్టు అన్ని సాధనలు కానీ అన్ని మనకి పెట్టారు. మనం చేయాల్సిందల్లా మనం తీసుకోవటమే అన్నమాట. కాబట్టి స్వస్వరూప జ్ఞానం పొందటానికి ఎంతో కృషి చేశారండి. ఎంతో తపస్సంపన్నులు ఉన్నారనమాట. బాహ్య సృష్టికర్తలను శాస్త్రజ్ఞులని, అంతర్జ్ఞానమును పొందిన వారిని ఋషులని మహర్షులని అంటారు. అయితే బాహ్యంగా అయితే మనకి శాస్త్రజ్ఞులుగా చెప్పుకుంటాము. ఆంతరంగా ఎదిగితే ఋషులు అంటాం అనమాట, మహర్షులని చెప్పుకుంటాం అన్నమాట. మహర్షులు గ్రహించి అనుభవించిన సత్యములను 4 మార్గములుగా చెప్పబడింది. వాళ్ళు అనుభవించిన సత్యాలు ఎలా చెప్పారు అంటే మనకి 4 మార్గాల రూపంలో చెప్పారు. మనకి తెలిసింది భగవద్గీతలో స్పష్టంగా బోధించారు. కర్మ మార్గము, భక్తి మార్గము, ధ్యాన మార్గము అంటే యోగ మార్గము, జ్ఞాన మార్గము. ఈ 4 మార్గాల ద్వారా మనము ముక్తిని మోక్షాన్ని పొందవచ్చండి. వీటికి ప్రమాణాలుగా మహర్షులు తమ అనుభవాలను వీటికి మళ్ళీ ఇవి ఎట్లా కర్మ మార్గం అంటే ఎలా చేయాలి ఏంటి అన్నది మనం కర్మ సిద్ధాంతంలో చాలా స్పష్టంగా తెలుసుకున్నాం. భక్తి ఏది నిజమైన భక్తి అన్నది, అలాగే అనేక యోగ పద్ధతులు ఉన్నాయి. అట్లాగే చివరికి ఈ అన్నిటికీ జ్ఞానం జోడిస్తేనే మనకి ముక్తిని మోక్షాన్ని పొందుతాము. వీటికి అనుబంధంగా అంటే ఇవి ఇంకా మనం విశ్వసించి ఆచరించడానికి వీలుగా మనకేం చెప్పారు, బ్రహ్మసూత్రాలు చెప్పారు, ఉపనిషత్తులు చెప్పారు, భగవద్గీత చెప్పారు. ఈ మూడిటిని కలిపి మనకి ప్రస్థానత్రయముగా మనకి తెలుసుకుంటాం అన్నమాట. ఈ ప్రస్థానత్రయములుగా గ్రంథములను మానవ సమాజానికి అందుబాటులోకి వచ్చాయి. కరెక్ట్ గా ఏ ఒక్క శాస్త్రాన్ని ఒక్కటి అంటే మనకి వివేకవంతమైన బుద్ధి ఉంటే, అంటే ముందు సాధనలో మనం శుద్ధి చేసుకోవటం అండి. మన శరీరాన్ని మనం శుద్ధి చేసుకోవటం ద్వారా మనము ఆ తర్వాత శాస్త్రాన్ని చదివినట్లయితే మనకి త్వరగా అవగతమైంది. ఒక్కటి పట్టుకుంటే చాలు, భగవద్గీత ఒకటి పట్టుకుంటే లేదా బ్రహ్మసూత్రాలు పట్టుకుంటే లేదా అన్నీ చదువుకుంటూ రావటం అన్నమాట. ఏదైనా కానివ్వండి మనకి ఇవన్నీ కూడా మోక్షం వైపు దారి చూపిస్తాయి అన్నమాట. స్వస్వరూప జ్ఞానమును అనుభవైక్యమైన వారిని బ్రహ్మనిష్ఠులు అని, గురువని అనగా గురు సాక్షాత్ పరబ్రహ్మ అనగా బ్రహ్మమును తాను దర్శించి ఇతరులకు దర్శింపచేయగలవాడే సద్గురువు అని, మహాపురుషుడని తెలుపబడినది. అయితే ఇవన్నీ కూడా మనం దేనికి తీసుకెళ్తాయండి, మన స్వస్వరూపం ఏంటన్నది, మన నిజస్వరూపం ఏంటనేది తెలుసుకోవడానికి. అది ఎవరికైతే ఆ అనుభవంలోకి వచ్చిందో వాళ్ళని బ్రహ్మనిష్ఠులు అంటారనమాట. గురువు అంటారు. వాళ్ళనే గురువుగా స్వీకరిస్తాం అనమాట. గురు సాక్షాత్ పరబ్రహ్మ. గురువు అంటే పరబ్రహ్మకి ఆయనకి తేడా లేదు అన్నది అందరికీ స్పష్టంగా తెలుసు.
అనగా బ్రహ్మమును తాను దర్శించి, అంటే ఆ గురువు బ్రహ్మాన్ని దర్శించి ఇతరులకు చేత దర్శింప చేయగల సామర్థ్యం కలవాడనమాట. కాబట్టి అతన్ని మహాపురుషుడిగా చెప్పుకుంటారనమాట. వారు చేయి బోధను ఆత్మబోధగా చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే ఆత్మను గురించే బోధిస్తారనమాట. మిగతా అందరూ ఇతరత్ర అనేక రకాలుగా చెప్పొచ్చు. కానీ సద్గురువు మటుకి ఆత్మబోధతోనే స్టార్ట్ చేస్తారు. నువ్వు ఆత్మస్వరూపురాలవమ్మా అనే స్టార్ట్ చేస్తారనమాట. అంచెలంచెగా ఎదగండి. అంటే అప్పుడు మనలో ఉన్న ఏమన్నా లోపాలు, లోటుపాట్లు సరిదిద్దుకోవటానికి కర్మయోగం నుంచి మనం ప్రయత్నం చేయటం జరిగిద్దనమాట. ఆత్మబోధగా చెప్పబడెను. మానవ జన్మ ముముక్షత్వము మహానుభావుల సాంగత్యము లభించుట అనేక జన్మల పుణ్యఫలముగా చెప్పబడింది. మనకి మానవ జన్మ రావటమే ఎంతో పుణ్యఫలము. అందులో మోక్షం కావాలనే కోరిక కలగటం. ఎంతో మంది మానవులు ఉన్నారండి. మన ఇంట్లోనే చూసుకుందామండి, ఒక 5, 6 ఉంటారు. అందులో మన ఒక్కళ్ళకే మోక్షం కావాలనే కోరిక ఉంది. అలా ముముక్షత్వం, మోక్షం కావాలనే తీవ్రమైన కోరిక కలగటం, మహానుభావుల సాంగత్యం. మళ్ళీ ఆ కోరిక కలిగితే సరిపోదండి. ఎంతోమంది ఎంతో తాపత్రయపడుతూ గురువు కోసం అన్వేషిస్తుంటారండి. మనం చేసుకున్న పుణ్యఫలం వలన మనకి తేలిగ్గానే మనకి సద్గురువులు లభ్యమయ్యారు. కాబట్టి వారి సాంగత్యంలో మనం ఉన్నాం కాబట్టి ఈ 3 మన చెంతనున్నాయండి. కాబట్టి ఈ జన్మని వృధా చేసుకోకూడదు. లభించటం అనేక జన్మల పుణ్యఫలం అని మనం గుర్తించాలండి. అయ్యో! ఇన్ని జన్మలు వ్యర్థం చేసుకొని నేను ఎంతో తపన పడితేనే నాకింత అవకాశం వచ్చిందిగా. ఈ జన్మలో నేను కొద్దిగా శ్రద్ధగా సాధన చేస్తే పట్టుదలండి. నిరంతర సాధన అన్నమాట. అంటే తైలధార వలె అంటారు. గ్యాపులు తీసుకుంటున్నాం. మన పొరపాటు ఏంటి అంటే మనకి తెలియకుండానే స్కిప్ చేసేస్తున్నాం. గంటలు వేస్ట్ అయిపోతున్నాయి. లేతే రోజులు వేస్ట్ అయిపోతున్నాయి అన్నమాట. నిరంతరాయంగా ఈ స్మరణలో ఉండగలిగితే ఖచ్చితంగా ఈ జన్మే ఆఖరి జన్మ అవుతుందండి. కాబట్టి అనేక జన్మల పుణ్యఫలంగా చెప్పడం జరిగింది. భగవంతుడు తన కృపకు పాత్రులైన వారిని వివేక వైరాగ్యములు కలగచేసి సురక్షితముగా భవసాగరము నుండి తరింపచేయును. ఇది అన్నిటికంటే మిక్కిలి అవసరమైనది. భగవంతుడి ఆయన కృప కలిగిందంటే, కృప కలగాలంటే మనం ఏం చేయాలండి? ఆయనకి నచ్చిన విధంగా భగవదేచ్ఛగా ఏముంటాయో అటువంటి కార్యక్రమాలన్నీ చేపట్టాలి. నిరంతరాయంగా భక్తి భావన కలిగి ఉండాలి. నేను అన్న అహంకారాన్ని పోగొట్టుకోగలగాలనమాట. అప్పుడు మనకి బుద్ధి యోగాన్ని ఇస్తాడనమాట. భగవద్గీతలో స్పష్టంగా చెప్తారు. మనకేమిస్తారు అందులో? బుద్ధిలో ఏంటి? వివేకము, వైరాగ్యము. ఒక్క నిమిషం అండి. మీరు మ్యూట్‌లోకి ఎళ్లారమ్మా. ఎవరితోటి మాట్లాడుతున్నట్టున్నారమ్మా. ఆ! ఓకే. ఓకే. రమ్మన్నారు.
హరి ఓం అమ్మ. అయితే ఇక్కడ మనకేం చెప్తున్నారు? స్వస్వరూప జ్ఞానము అనుభవైక్యమైన వారిని బ్రహ్మనిష్ఠుడు అని, గురువు అని, అనగా గురు సాక్షాత్ పరబ్రహ్మమని, అనగా బ్రహ్మమును తాను దర్శించి ఇతరులకు దర్శింప చేయగలవాడే సద్గురువు, మహాపురుషుడని అంటారనమాట. వారు చేయి బోధను ఆత్మబోధగా చెప్పబడింది. స్టార్టింగే వాళ్ళు నువ్వు ఆత్మస్వరూపురాలు అమ్మ అని మొదలు పెడతారనమాట. మానవ జన్మ ముముక్షత్వము మహానుభావుల సాంగత్యము లభించుట అనేక జన్మల పుణ్యఫలంగా చెప్తారు. భగవంతుడు తనకు కృప పాత్రులైన వారిని, అంటే ఎవరమైతే మనము సదాచారాన్ని పాటిస్తూ మనం జీవిస్తాము, పుణ్యకార్యాలు చేస్తూ జీవిస్తామో భగవంతుడు దృష్టిలో పడతాం. నిరంతరము ఆయన తలచడం ద్వారా మన బుద్ధి యోగాన్ని ప్రసాదిస్తారు. అందులో ఏంటి వివేకాన్ని, వైరాగ్యాన్ని ఆయన చెప్తారనమాట. కలుగచేసి సురక్షితంగా భవసాగరము నుండి తరింపచేయను. జాగ్రత్తగా ఈ సంసార సాగరంలో మునిగిపోకుండా, అంటే ఈ ప్రపంచంలో మునిగిపోకుండా మనని బయటపడేయగలుగుతారనమాట. అందుకనే నిరంతరాయంగా ఈశ్వరుణ్ణి ప్రార్థించాలి. ఇది అన్నిటికంటే మిక్కిలి అవసరమైనది. అన్నిటికంటే కూడా ఇది అత్యంత ఆవశ్యకము. మానవ జన్మ తీసుకున్న తర్వాత ఇదే మనం చేయవలసిందనమాట. ఇదే మన లక్ష్యం అనమాట. ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము, నిగూఢమైనది. ఎవరైనాను తమ స్వశక్తి చే దానిని పొందుటకు సాధ్యము కాదు. ఎవ్వరూ కూడా గురు సహాయం లేకుండా మన వల్ల కాదు. కొన్ని వందల శాస్త్రాలు చదవానండి, ఏదో సాధన చేస్తున్నానండి అంటే కుదరదనమాట. గురువు ఉండాల్సిందే అనమాట. ఎందుకంటే ఆయన స్వయంగా అనుభవించారు కాబట్టి అందులో సూక్ష్మతని మనకి చెప్పగలుగుతారనమాట. కనుక ఆత్మసాక్షాత్కారము పొందిన ఇంకొకరు అంటే సద్గురువును సహాయం మిక్కిలి అవసరము. సద్గురు యొక్క సహాయం లేకుండా మనం ఏమీ చేయలేమన్నమాట. ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము, గూఢమైనది. ఎవరైనాను తమ స్వశక్తిచే దానిని పొందుటకు సాధ్యము కాదు. కనుక ఆత్మ సాక్షాత్కారము పొందిన ఇంకొకరి సహాయము అంటే సద్గురువుని యొక్క సహాయము మిక్కిలి అవసరము. ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులు ఇవ్వలేని దానిని అతి సులభముగా గురువు నుండి పొందవచ్చును. అంటే గొప్ప కృషి అంటే ఏమీ లేదండి. మన సాధనలో మనం చేయక తప్పదు. అన్ని కర్మల్ని జ్ఞానవంతంగా చేయటమే అనమాట. నిరంతరాయంగా చేయటం అనమాట. అప్పుడు మనం ఎన్ని లక్షలు సంపాదించినా, ఎంత గొప్ప ప్రయత్నాలు చేసినా పొందలేని, స్వశక్తితో పొందలేనిది ఒక గురువుని ఆశ్రయించటం వలన మనము ఆయన ద్వారా మనం పొందగలుగుతాం అనమాట. కొన్ని కోట్ల జన్మలు ఎత్తినా సరేనండి, మనం ఎన్ని సంపాదించి ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నా కూడా మోక్షాన్ని ఇవ్వలేవన్నమాట. కేవలం సద్గురువు ద్వారానే మనం మోక్షాన్ని పొందగలుగుతాం. ఇంకొన్ని కోట్ల జన్మలు ఎత్తినా కూడా చివరికి మోక్షాన్ని పొందే తీరవలసిందే. నిరంతరాయంగా జనన మరణ చక్రంలో తిరుగుతూ సాధిస్తున్నప్పటికీ కూడా మోక్షం అనేది కంపల్సరీ అన్నమాట. అదేదో ముందే పొందటం ద్వారా మనం ఇంకా అనవసరమైన సుఖ దుఃఖాలకి లోను కాకుండా ఉండొచ్చు అనమాట. ఇలా గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులు ఇవ్వలేని దానిని అతి సులభముగా గురువు నుండి పొందవచ్చును. వారు ఆ మార్గమునందు నడిచి ఉన్నవారు కావున శిష్యుని సులభముగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమముగా ఒక్క భూమి మీద నుంచి, అంటే ఒక మెట్టు మీద నుంచి ఇంకొక మెట్టు మీద కంటే ఇంకొక భూమి మీదకి తీసుకుపోగలరు. అంటే స్టెప్ బై స్టెప్ క్రమ సాధన అంటాం అనమాట. ఆయన అందులో ఆ దారిని నడిచారు కాబట్టి లోటుపాట్లు, ఆయన ఎన్నో కష్టాలు పడి ఉంటారు. అన్ని కష్టాలు మనం పడకుండా తేలిగ్గా తీసుకెళ్లే ప్రయత్నం మనకి చెప్తూ ఉంటారనమాట. అట్లా మనల్ని ప్రతి స్టెప్ లో అండి, ఇప్పుడు ఈ జీవభావం నుంచి ముందు దివ్యత్వానికి రావాలి, దివ్యత్వం నుంచి ఆత్మభావం, ఆత్మభావం నుంచి బ్రహ్మభావం, బ్రహ్మభావం నుంచి పరబ్రహ్మ నిర్ణయం. ఇట్లా మనం ఎదిగే ప్రతి స్టెప్ లో కూడా ఆయన సహాయం ఉంటుందండి. ఆయన మనల్ని తీసుకెళ్ళగలుగుతారనమాట. అంతటి మహానుభావులు అనమాట. కాబట్టి సద్గురువుని ఖచ్చితంగా మనం శరణాగతులై ఉండాలి, పూర్తి విశ్వాసంతో ఉండాలి. ఆయన ఏది చెప్తే అది కొండ మీద నుంచి దూకే అంటే ఆలోచించకుండా దూకేయగలిగే నమ్మకం ఉండాలన్నమాట. నా మంచిగా చెప్పారు, ఏది చెప్పినా నా మంచి కోసమే చెప్పారు అన్న భావన మనకి ఉండాలన్నమాట. అట్టి గురువు దర్శన భాగ్యము కలగవలనన్న ఈ మార్గమున పయనించే సాధకులకు ముఖ్యముగా 4 అర్హతలు ఉండాలి. అటువంటి గురువు ఊరికే దొరకలేదండి. మనం ఎన్నో జన్మల తాపత్రయం తపన పట్టడం వల్లనే మనం అంతో ఇంతో సదాచార సంపన్నులం అవటం వలన మనకి ఈ అర్హతలు కలిగాయి. వివేకం ఉంది, చెప్పేది అవునా కాదా అని మనం విచారణ చేసుకునే వివేకం ఉంది, ఎవరు మంచి ఎవరిని ఆశ్రయించాలి. అలాగే వైరాగ్యం ఉంది, అంటే అందరూ తాపత్రయ పడిపోయి ఇది లేకపోతే నేను ఉండలేనన్న స్థితి నుంచి మనకి వైరాగ్య భావన ఉంది. సాధన సంపన్న అంటే సముదాయవాదులు ఉన్నాయి.
అలాగే ముముక్షత్వం, మోక్షం కావాలనే కోరిక ఉంది. ఈ 4 అంతో ఇంతో మనకి అర్హత ఉండబట్టే మనకి సద్గురువులు లభ్యమయ్యారండి. కాబట్టి వీటిని మనం ఏం చేసుకోవాలి అంటే పూర్ణం చేసుకోవాలి. 100% వైరాగ్యం రావాలి. 100% వివేకవంతంగా జీవించాలి. అంటే జ్ఞానపరంగానే జీవించాలి. సాధన సంపత్తి శరీరం ఉన్నంత వరకు పాటించాల్సిందండి. శమధమాదులన్నీ కూడా మనం పాటించే యమ నియమాలు, శమధమాదులంతా మనకి అష్టాంగ యోగంలో స్పష్టంగా ఉంటుంది. మరొక క్లాస్‌లో మనం చెప్పుకుందాం. ముముక్షత్వము, తీవ్రమైన కోరిక ఉండాలి. నాకు ఇది తప్ప ఇంకేం, ఇప్పుడు మనకి ఏది చూస్తే ఇది కొనేసుకుందాం, ఇది చూస్తే ఇది కొనేసుకుందాం అని ఉంటది. కానీ నాకు అన్నిటికన్నా ప్రధానమైనది మోక్షమే ప్రధానము. మోక్షమే కావాలి. ఇంకేది అవసరం లేదు. బ్రహ్మ పదవి కూడా నాకు అవసరం లేదు అన్న స్థితిలో ఉండగలగటమే ముముక్షత్వం అన్నమాట. ఈ 4 అర్హతలు ఉంటేనే ఆయన మన వైపు చూపుపడిద్దనమాట. మనకి ఏదైనా మనతో మాట్లాడుతున్నారు, మనకి చెప్తున్నారంటే ఈ అర్హతలు మనకున్నాయని అర్థం అనమాట. వీటిని పూర్ణం చేసుకోవాలన్నమాట. గురువు నీలో సరైన అర్హత వచ్చే వరకు తనను ప్రకటించుకోడు. మోక్షం కావాలనే తపనే నీలో అర్హత. మన ముందే తిరుగుతుంటారు. మన ముందు వీధిలోనే సత్సంగాలు జరుగుతుంటాయి. మనకి మామూలుగా బాహ్యంగా పరిచయమైన వ్యక్తులే మనకి సత్సంగ సభ్యులని మనకు అప్పుడు తెలీదు. వారొచ్చి మాట్లాడితే గాని. ఇట్లా మనకి అర్హత అంటే మంచితనం అనేది ఉండుండొచ్చు. కానీ గురువుకి మనం శిష్యులుగా అయ్యే అర్హత మటుకి ఉండకపోవచ్చు. ఎప్పుడైతే మనకి ఈ 4 మనకి ఉంటాయో ఆటోమేటిక్‌గా ఆయనే గురువంట. అక్కడ సత్సంగం జరిగిద్దంట. మన ముందింట్లోనే జరుగుతుందంట. సంవత్సరం నుంచి జరుగుతుందంట. ఇలాంటియన్నీ మనకి తర్వాత ఆశ్చర్యాన్ని, అబ్బురాన్ని కలిగిస్తుంటాయన్నమాట. అంటే అప్పటికి మన అర్హత వచ్చిందనమాట. అప్పుడే ఆయన ప్రకటితమయ్యారనమాట. అంతకుముందు మన కళ్ళ ముందు తిరుగుతున్నా కూడా సామాన్య వ్యక్తిగానే చూస్తాం అన్నమాట. ఇట్లా తనని తాను ప్రకటించుకోడు. మోక్షం కావాలనే తపనే మనలోని అర్హత. మనలో చూస్తారనమాట. మనం బాహ్యంగా మాట్లాడే మాటలు చూడండి స్వామివారు చూస్తే. మన అంతరంగం గమనిస్తుంటారనమాట. మనం మాట్లాడే మాట వలన. ఆయన పలకరించారు అంటే మనలో ఏమున్నది అన్నది గ్రహించటం కోసం చూస్తారనమాట. అసలు మనం చూడంగానే మన అనేక జన్మల చార్ట్ ఆయన ముందు ఓపెన్ అయిపోతుందండి. అట్లా వాళ్ళు చూస్తారనమాట. మనకి అర్హత ఎప్పుడొస్తదా? మనకి ఎప్పుడు ఏది అసైన్ చేద్దామా అని మన అర్హతను బట్టే ఆయన అసైన్ చేస్తుంటారనమాట. ఆర్తిగా అన్వేషిస్తావు. అదే నీ అర్హతకి గేట్రాయి. ఏంటి అంటే లోపల నుంచి దుఃఖము, తపన వచ్చేస్తది. కొంతమంది చూడండి గురువుని దర్శించగానే అసలు దుఃఖం ఆపుకోలేరు. అంటే ఆ లోపల ఆర్తి ఆ జీవుడు అలా చెంది చెంది చూడంగానే బర్స్ట్ అయిపోతారనమాట. అంతటి తహ ఉంటదనమాట. అలా ఉంటేనే మనకి బంగారం మీద గీటురాయి ఎలా మనం ఎంత పర్సెంట్ అని మనం ఎలా చేస్తున్నామో అదవుతదనమాట. దీనిపై నీవన్నీ తెలియగానే గురువు నీ దగ్గరకు వస్తాడు, ప్రకటితమవుతాడు. ఎప్పుడైతే మనం కరెక్ట్‌గా బంగారం ఎలా చెకింగ్ అయిందో మనం గూడా అర్హత రాంగానే గురువు మనకి తెలియబడతారనమాట. నీ జీవితంలో కల్లోలాలు ఆయన సన్నిధిలో అప్రయత్నంగా మరుపుకొస్తాయి. మన జీవితంలో ఏముంటాయండి? ఎన్నో కష్టాలు పడినట్టే. ఏదో నాకే ఇన్ని కష్టాలని కృంగిపోతూ ఉంటాం అనమాట. ప్రతి చిన్నదానికి దుఃఖమొస్తది. అసలు చూడండి దుఃఖం అంటేనే అజ్ఞానం కదా! మరి మనకెందుకు దుఃఖమొస్తుంది? అంటే ఇది తెలియకముందు, సాధన తెలియకముందు, ఈ మోక్షం గురించి, ముక్తి గురించి తెలియకముందు మన ఫీలింగ్స్ అలా ఉండేయన్నమాట. ఇప్పుడు నిలదొక్కుంటున్నాం గదా! అంటే ఆయన సన్నిధికి చేరేటప్పటికి అన్నీ మటుమాయమైపోతాయన్నమాట. ఆయన సన్నిధిలో అప్రయత్నంగా మరుపుకొస్తాయి. చూడండి 8 అవర్స్ ఇంట్లో కూర్చుంటామండి. ఆయన బోధ చేసినంత సేపు అట్లా కూర్చొని వింటానే ఉంటాం. కూర్చునే ఉంటాం. ఈ కాలు నొప్పి, ఆ కాలు నొప్పి. అదే మామూలుగా ఇంట్లో కూర్చుంటే 10 నిమిషాలకోసారి మార్చుకుంటూ ఉంటాం. కానీ అక్కడ అసలు అలా 3 రోజులు సత్సంగం నడిస్తే 3 రోజులు అలాగే ఉంటాం. ఆ తపన పడిపోతుంటాం. ఆయన ఏం చెప్తారా? ఏం విందాము? ఏం రికార్డ్ చేసుకుందాము? మళ్ళీ మళ్ళీ విందాం. మననం పనికొస్తదని అట్లా ఉంటాం కదా! అదే మనకి మన అర్హత అన్నమాట. అలా ఈయన నావాడు అన్న ప్రేమ దానంతట అది వస్తుంది. స్వామిని చూడంగానే కళ్ళల్లో వెలుగొచ్చేస్తది. అమ్మో! నా కోసమే నన్ను ఉద్ధరించడానికే ఈయన వచ్చారు అన్నది మనలో కలుగుతుంటదన్నమాట. అలాంటి స్థానాన్ని నీ గురుస్థానంగా నువ్వు తీర్మానించుకోవాలి. అప్పుడు ఆయన గురువని మనం యాక్సెప్ట్ చేయాలి. అంతవరకు వింటాము. 4, 5 ఉపన్యాసాల వరకు వెళ్తామండి. వింటాము. అన్నీ చేస్తాము. ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు మనకు కలిగే భావనే మనకి ముఖ్యం అన్నమాట. ఎప్పుడైతే మనలో ప్రేమ కలిగిద్దో ఇతనే నా గురువు, ఇతనే నన్ను కడ తీర్చేవాడు అని మనం డిసైడ్ అయిపోతాం అన్నమాట.
నువ్వు తీర్మానించుకోవచ్చు. గురువుని దర్శించినప్పుడు నీ మనసు అకారణమైన ప్రశాంతతని అనుభవిస్తుంది. ఇల్లు గుర్తుకు రాదండి, కష్టాలు గుర్తురావు, సమస్యలు గుర్తురావు. అంటే అప్పుడు అంటే మనకి నువ్వెలా నీ గురువుని నిర్ణయించుకుంటావు అన్నదానికి చెప్తున్నారనమాట మనకి. మనలో ఈ భావాలు కలిగినప్పుడు మనం గుర్తించి అవును ఈయనే నా గురువు అని మనం డిసైడ్ అవ్వమని చెప్తున్నారనమాట. నీ జీవితంలో కల్లోలాలు ఆయన సన్నిధిలో అప్రయత్నంగా మరుపుకు వస్తాయి. ఈయన నావాడు అన్న ప్రేమ తానంతట అది ఉదయిస్తుంది. వెంటనే అసలు ఆరాటపడిపోతావు అనమాట. ఎప్పుడు చూద్దామా, ఏం చేద్దామా అన్నట్టు. అలాంటి స్థానాన్ని నీ గురుస్థానంగా నువ్వు తీర్మానించుకోవచ్చు. మనం అలాంటి ఫీలింగ్స్ ఎప్పుడైతే వస్తాయి, ఈయనే నా గురువు అని మనం డిసైడ్ అయిపోవాలన్నమాట. గురువుని దర్శించినప్పుడు నీ మనసు అకారణమైన ప్రశాంతతను పొందుతుంది. ఏది గుర్తురాదండి. ఏది గుర్తురాని స్థితే ప్రశాంతత అనమాట. మామూలుగా అయితే సమస్య గుర్తొస్తే పర్వాలేదండి. దాని ఫలితం ఏంటి, దాని భవిష్యత్తులో దానికి ఈ రిజల్ట్ వస్తుందని భయము, అయ్యో జరిగిపోయినందుకు చింత, ఇవన్నీ ఏవి ఉండవండి. ఆ సమక్షంలో మనకి ఏమీ అనిపించదు అనమాట. మనం గురించి మనం తెలుసుకోవటమే. ఏ సాధన నాకు పనికొస్తుంది, అబ్బా నన్ను దాటిస్తే బాగుండు, నన్ను కడతెరిస్తే బాగుండు, ఇలాంటి ఆలోచనలు వస్తాయి తప్ప బాహ్యమైన ఆలోచనలు మనకి రావన్నమాట. గురువుని నిర్ణయించుకునే ముందు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ప్రపంచంలో ఎంతో మంది మోసపోతున్నారు గురువులను నమ్మి. అందుకని నిర్ణయించుకునే ముందే మనం చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించుకోవాలి. మనం ప్రశ్నించుకోవాలి. మాట్లాడినప్పుడు మన వివేకం అక్కడ ఉపయోగపడాలన్నమాట. అందుకే మొదటిదే వివేకం ఉండాలి మనలో. వివేకం ఉన్నప్పుడే మనం ఈ నిర్ణయం తీసుకోగలుగుతాం అనమాట. జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. నీవు నిర్ణయం తీసుకునే వరకు ఆయన నిన్ను శిష్యునిగా తీసుకోరు. మనలో నమ్మకం కలిగే వరకు ఆయన బోధలు చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు అనమాట. జాలిగా చూస్తుంటారు అనమాట. అరే అని బిడ్డ, ఆయన అందరూ బిడ్డలు కదా ఆయనకి. అంటే ఎప్పుడైతే మనలో నమ్మకం కలిగిందో, ఈయనే నా గురువు అన్నదో, అప్పుడు ఆయనకి ఇంకా మనల్ని వదలరు అనమాట. ఎన్ని జన్మలైనా వెంబడించి మనల్ని కడతేరుస్తారనమాట. అప్పుడు ఒక్కసారి నువ్వు నిర్ణయం తీసుకున్నట్లయితే, ఆయన శిష్యుడిగా తీసుకున్నారు, వద్దన్నా వెంటబడి రక్షిస్తారు. మనం అడగకుండానే అన్ని మనకి తీరిపోతుంటాయి. సమస్యలు అలా తేలిగ్గా నడిచిపోతుంటాయి. పెద్ద సమస్యలైనా మనల్ని ఏమీ బాధించవండి. ఇది మనం చాలా అబ్జర్వ్ చేసే ఉంటాం. అంత తేలిగ్గా మనము దాటేయగలుగుతాం అన్నమాట. ఆధ్యాత్మిక ప్రయాణంలో వివిధ స్థాయిల్లో 5 గురువులు సహాయం అందుతుంది. పంచగురువులు దివ్య కర్మలు ఎలా ఉంటాయి అంటే, మనకి పంచగురువులే అంటే ఈ మొత్తం అంతా ఆధ్యాత్మిక లీలలన్నీ నడిపించేదన్నీ కూడా ఈ 5 గురువులండి. 5 రకాల గురువులు మనల్ని ఉద్ధరిస్తారనమాట. వాళ్ళు ఎలా అన్నది ఇక్కడ మనకి చెప్తున్నారండి. పంచగురువుల దివ్య కర్మలు ఎలా ఉంటాయి అంటే, ప్రథమ గురువు అంటే ప్రేరకుడు అంటారనమాట. మనలో ప్రేరణ కలగజేయటం. మనం గుడికి వెళ్తున్నామండి, అక్కడ ఏదో ప్రవచనం జరిగిద్ది. మామూలుగా అనుకోండి, మామూలు భక్తి మార్గంలో ఉన్నప్పుడు అక్కడ ఏదో జరుగుతుందిలే అని వచ్చేస్తాం. మనలో ప్రేరణ కలగాలి అంటే మన అర్హత అది కూడా. అప్పుడు ఈ మొదటి గురువు మనకి ఏంటో చెప్తున్నారు, కాసేపు కూర్చుని వెళ్దాం, వింటే నష్టమేముంది అని వెళ్ళి కూర్చుంటాం. ఒక్కసారి కూర్చుని వింటే కదండి మనకి అర్థమైద్ది. వినకుండా ముందే మనం డెసిషన్స్ తీసుకుంటే అది తొందరపాటు, మనసు చేసే పని అనమాట. అంటే అలా నచ్చిద్ది. అలా 2-3 సార్లు వెళ్తారు. అట్లా వెళ్ళంగా మనకి మొదట చూడండి టీవీల్లో కానీ, పరిపూర్ణానంద స్వామిది కానీ అలా వినటం అలవాటైంది. అలా విన్న తర్వాత మనకి ఆటోమేటిక్గా మనలో బలంగా ఏదైతే ఆ ప్రేరణ కలిగిందో అప్పుడు సద్గురువు మనకి లభ్యమవుతారనమాట. ఇట్లా ప్రేరణ కల్పించి ధర్మ మార్గంలో నిలిపిస్తారు. విన్నప్పుడు తప్పుగా ప్రవర్తించం కదండి, ధర్మాన్నే పాటిస్తాం అనమాట. అట్లా మన ప్రయాణం స్టార్ట్ అయ్యిద్ది అనమాట. రెండవ గురువు సూచిక గురువు జ్ఞాన చక్షువు తెరిపిస్తాడు. సాధనా మార్గాన్ని బోధించి ప్రగతి పదాన్ని సూచిస్తాడు. ఏం చేస్తే నువ్వు అక్కడ నిలబడగలుగుతావు అన్నది మనకి కర్మ ద్వారా, భక్తి ద్వారా అసైన్ చేస్తుంటారు అనమాట. నువ్వు ఇది చెయ్యమ్మా, ఇది చెయ్యమ్మా, ఇది చెయ్యి మనం చెప్పుకుంటున్నాం. పెద్ద పెద్దవి కూడా విశేషమైన భక్తి, ఇప్పుడు సహస్రలింగార్చన అలాంటివన్నీ కూడా మనకి గురువు సూచిస్తేనే చెయ్యాలన్నమాట. అవి ఏంటంటే ఎమర్జెన్సీ మెడిసిన్స్ తో పోల్చారు మనకి. అవి కొంతమందికి అసైన్ చేస్తారు అనమాట. అవి దాటేయాలంటే కొన్ని చేయాల్సి ఉంటుంది అనమాట. అట్లా వారు మనని ఏ మార్గంలో ప్రయాణం చేయాలన్నది సాధనా పరంగా మనకి సూచిస్తారు సూచిక గురువు అనమాట. ప్రగతి పదాన్ని మనలో అంతో ఇంతో ఎదుగుదల ఉంది కదా, తెలుస్తుందిగా. ఇది పూర్వం 10 ఏళ్ల క్రితం మనం ఉన్న వ్యక్తులకి ఇప్పుడు మనం వ్యవహరించే తీరిక మనకి తెలుస్తుంది. వాచిక గురువు తన దివ్య వచనాల ద్వారా
యోగా క్రియా జ్ఞానాన్ని నేర్పిస్తాడు. సాధనా మార్గాన్ని ప్రదర్శించి యోగ కౌశలాన్ని పెంచుతాడు. అయితే మనం ఎప్పుడు అందరం ఒకే పని చేస్తామండి. సపోజ్ మనం గృహిణులమే వంట పని చేసుకోండి. ఒకళ్ళ చేత చేస్తే అమృతంలా ఉంటది. అయ్యే కారము, అయ్యే ఉప్పు, అయ్యే కూరగాయలు. కానీ ఒకళ్ళు చేస్తే అసలు నోట్లోనే పెట్టలేం. కొందరు ఈటబుల్ అనుకుంటాం. అంటే ఏంటి అక్కడ తేడా? అక్కడ ఎంత జాగ్రత్తగా, ఎంత శ్రద్ధగా, ఎంత ప్రేమగా చేశామన్నదే అక్కడ కావాల్సి ఉంటదనమాట. అలాగే మన సాధన ఎలా చేస్తే కౌశలం అంటే ఈజీగా ఎలా వెళ్ళిపోగలుగుతాము, ఎంత పెయిన్ తీసుకోకుండా చేస్తాం అన్నది ఇక్కడ ఆయన సూచిస్తారన్నమాట. మనం ఏ ఈ ఆచరణ ఇది నీకు సూట్ అయిద్దమ్మా, నువ్వు ఈ మార్గంలో వెళ్తే నువ్వు సక్సెస్ అవుతావు అని. అట్లా ఆయన తన దివ్య వచనాల ద్వారా ఆయన చేసే బోధల ద్వారా యోగం ద్వారా కానీ జ్ఞానాన్ని కానీ నేర్పిస్తాడనమాట. సాధనా మార్గాన్ని ప్రదర్శించి ఏంటి ఏ సాధన చేస్తే మనకి ఎలా ఉంటుంది అని యోగ కౌశలాన్ని పెంచుతాడు. అలాగే 4వ గురువు దర్శక గురువు ఆధ్యాత్మిక తత్వాన్ని బోధించి మార్గాన్ని చూపిస్తాడు. యోగ మార్గంలో మెల్లమెల్లగా నడిపిస్తాడు. అయితే ఏం చేస్తాడు ఈయన, ఆధ్యాత్మికంగా ఇలా ఉంటేనే నువ్వు ఇలా ఎదుగుతావమ్మా అని చెప్పి ఆ మార్గం ద్వారా నెమ్మదిగా మనల్ని అటువైపు దారి మళ్ళిస్తారనమాట. అంటే చూడండి, మనం పిల్లలు కూడా ఏదైనా మాట వినపోతే వాళ్ళ దారిలోకి వెళ్ళి మన దారిలోకి తెచ్చుకోవటం ఎలాగో ఇక్కడ గురువులు జాగ్రత్తగా మన వెంబటే ఉండి గమనిస్తూ ఆయన బోధ చేస్తున్న అందరి మీద దృష్టి ఉంటుందండి. ఎవరికి ఏది అవసరమా అని వెతుకుతా ఉంటారనమాట. వాళ్ళకి తగ్గది వాళ్ళకి అసైన్ చేస్తారనమాట. అలా నెమ్మదిగా మనని ఈ మార్గంలో బలపడేట్టు చేస్తారనమాట. బోధకు గురువు ప్రత్యక్ష అనుభవాన్ని కలిగించటమే శిష్యుణ్ణి తన వైపు తిప్పుకొని నిత్యము ఆత్మబోధ చేస్తాడు. శక్తిపాతాన్ని అందించి వారిలో దివ్య భావాన్ని ఉత్పన్నం చేస్తాడు. శిష్యుని ఆత్మలో ప్రవేశించి ఆత్మజ్ఞానాన్ని గోప్యంగా నింపుతాడు. బోధక గురువే సద్గురువు. ఇప్పుడు సద్గురువు మనకి ఏం చేస్తారంటే ఆయన శక్తిని అందిస్తారు. శక్తిని అందించాలి అంటే మనకు అర్హత ఉండాలండి. ఏదో వెళ్ళిపోయి మనం అందిస్తారు శక్తిపాతం అని మనం చాలా చోట్ల వింటూ ఉంటాం అనమాట. వాళ్ళకున్న శక్తిని, దైవ శక్తిని మనకు కొంచెం ప్రసాదిస్తారు మన మార్గంలో ప్రయాణం చేయటం. అది అందరికీ ఇవ్వరండి. దానికి కూడా అర్హత ఉండాలన్నమాట. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా కనిపించేటి కాకుండా గోప్యంగా, రహస్యంగా మనకి ఆయన చూపు ద్వారానో కళలోనో ఏదో రకంగా మనకి అందిస్తూ ఉంటారు సద్గురువు అనమాట. లేకపోతే మనం ఇక్కడ ఏం నిలబడలేమండి. ఒక 6 నెలలకే మనం మళ్ళీ ప్రపంచంలోకి వెళ్ళిపోయి ఇదేమంత బాగాలేదని మనం వెళ్ళిపోదాం అనమాట. ఆయన నెమ్మదిగా మనకి ఇంజెక్ట్ చేయబట్టే మనం ఎన్నేళ్ళైనా లేట్ అయినా కూడా సాధన మనం నిలదొక్కుకోగలుగుతున్నాం అనమాట. కాబట్టి ప్రత్యక్ష అనుభవాన్ని అంటే తాను దర్శించిన దైవాన్ని మన చేత దర్శింపచేస్తారనమాట. శిష్యుణ్ణి తన వైపు తిప్పుకొని నిత్యము ఆత్మబోధ చేస్తారనమాట. ఇంకెంత తహ చెందుతాం అనమాట. ఎప్పుడు గురువుగారు సత్సంగం అంటే చూడండి టక 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 ఎలా ఎన్ని పనులున్నా జాయిన్ అయిపోతాం కదా, అట్లా ఆకర్షితులం అవుతాం అనమాట. ఆయన ఆయన అది కూడా ఆయన కృప ఉంటేనే ఆయన వైపు ఆకర్షించబడతాం అనమాట. శక్తిపాతాన్ని అందించి వారిలో దివ్య భావాన్ని ఉత్పన్నం చేస్తారు. శిష్యుని ఆత్మలో ప్రవేశించి ఆత్మజ్ఞానాన్ని గోప్యంగా నింపుతారు. బోధక గురువే సద్గురువు. జీవాత్మ పరిణామంలో పంచగురువుల పాత్ర ఈ భూమి మీద జరిగేదంతా కూడా పంచగురువుల ఆధీనంలో ఉంటుంది. ఈ భూమి మీద ఏది జరిగినా కూడా పంచగురువుల ఆధీనంలోనే ఉంటాయండి. వీరే అన్ని వేళలా ఆధ్యాత్మిక లీలలు నిర్వహిస్తుంటారు. ఎవరు గురువు అవ్వాలి, ఎవరు సద్గురువు అవ్వాలి, అశరీరంగా ఉంటారండి మనల్ని. వాళ్ళు వెన్నంటి మనం చూస్తారు. ఇప్పుడు ఎవరు చూడటం లేదని అనుకోకండి. అంత నిరంతరాయంగా మనల్ని అబ్జర్వేషన్ లోనే ఉంచుతారు. ఇప్పుడు సత్సంగ సభ్యులందరూ వాళ్ళ ఆధీనంలోనే ఉంటారు. మనం మనం మన ప్రయత్నాన్ని బట్టి, మన అర్హతను బట్టి మనల్ని ముందుకు తోస్తూ ఉంటారనమాట. అట్లా మొత్తం అంతా కూడా వీళ్ళ ద్వారానే ఉంటదండి. హరి ఓం అండి. ఇక్కడితో ఆపుతానండి. రేపు కంటిన్యూ చేద్దాం.